హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లావణ్య వేమ్ల. ఏంటి ఇరుకిరుగ్గా అందరు ఇలా కూర్చొని ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారా అనుకుంటున్నారా? టుడే వీడియో వచ్చేసి మీకు థంబ్నెయిల్ చూసి అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్. మా నియర్ అంటే మా రాయచూర్కి సమీపంలో ఉన్న దేవాలయానికి అయితే మేము వెళ్తున్నాము. ఇది అతి ప్రాచీనమైన దేవాలయం ఫ్రెండ్స్. దీనికి ఎంతో చరిత్ర ఉంది. నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా అన్నీ షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే మా నైబర్స్తో కలిపి కలిసి మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము. మా ఇంటి దగ్గర నుంచి మేము బస్ స్టాండ్కి వెళ్తున్నాం ఆటోలో. ఇది నియర్ జమలమ్మ టెంపుల్ నుండి మేమైతే వెళ్ళాము. ఇక్కడ నుండి మేము బంగారం షాప్స్ పూల బజార్ నుంచి అక్కడ నుంచి మేమైతే బస్ స్టాండ్కి చేరుకున్నాము. మేమైతే ఎంతో ప్రాచీనమైన టెంపుల్కి శ్రావణ మాసంలో వెళ్ళిన వ్లాగ్ ఫ్రెండ్స్. నేను కొద్దిగా అప్లోడ్ చేయడం లేట్ అయింది. మేమైతే అందరం కలిసి నైబర్స్ అందరం కలిసి మేమైతే లేడీస్ అందరం మాట్లాడుకొని ఒక చిన్న అకేషన్గా మేము వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము అమ్మవారిని. మేము శ్రావణ మాసంలో 4 వారాలు ఎంతో ప్రాముఖ్యత కలిగినవి శుక్రవారాలు. అందుకని మేము లక్ష్మమ్మదేవి టెంపుల్కి శుక్రవారం రోజు మా ప్రయాణం అయితే సాగించాము. మేము అమ్మవారికి ఒడిబియ్యం తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మవారికి ఒడి నుంచి మా ప్రయాణం అయితే ఇలా మొదలైంది ఫ్రెండ్స్. మేము బంగారం షాప్స్, మా రాయచూర్లో బంగారం షాప్స్ హోల్సేల్ షాప్స్ నుంచి మేము బస్ స్టాండ్కి వెళ్తున్నాము. మేము బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మేము వెళ్ళే దారి అయితే 20 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఎవరైనా బైక్ పై వెళ్తే కనుక ఒక ½ అన్ అవర్ 1 అవర్లో చేరుకుంటారు. రిటర్న్ రావడానికి 1 డేలో రిటర్న్ వచ్చేసేయచ్చు. ఇది అతి ప్రాచీనమైన ప్రాముఖ్యత కలిగిన టెంపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది టెంపుల్కి అయితే చేరుకున్నాము. ఇక్కడైతే టెంకాయలు కొట్టే షాప్ ఇది. టెంపుల్ లోపలికైతే ఫోన్ అలో లేదు, అందుకే బయటి వ్యూ ఒకసారి చూపిద్దాం అనేసి నేనైతే ఈ విధంగా వీడియో తీశాను. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టెంకాయలు కొట్టాలని తీసుకున్నాం, కానీ ఆ రోజు ఏకాదశి ఉండడం ద్వారా మళ్ళీ టెంకాయలు కొడతారో లేదో అని డౌట్గా మేమైతే వాటిని రిటర్న్ ఇచ్చేసేసి ఒడిబియ్యం సమర్పించి మేము మా మొక్కునైతే చెల్లించుకొని వచ్చాము. శ్రావణ మాసంలో చాలామంది ఇక్కడ భక్తులు అయితే ఇక్కడికి విచ్చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న హౌస్లో అమ్మవారు స్వయంగా వెలిసారు. ఇక్కడ లక్ష్మీనారాయణ సమేత టెంపుల్ ఇదైతే. ఇక్కడ ఒక బ్రాహ్మణుల ఇంట్లో స్వయంగా వెలసిన దేవత ఫ్రెండ్స్. ఇదైతే భక్తులు కిక్కిరిసిపోతారు శ్రావణ మాసంలో. దర్శనానికే 1 అవర్ అలా టైం పడుతుంది. ఒక చిన్న తలుపు ద్వారంలో మనమైతే అమ్మవారిని దర్శించుకోవాలి. ఇక్కడ ప్రత్యేకంగా అర్చనలు, పూజలు, హోమాలు, అలాగే ఎవరైనా వాళ్ళ మొక్కుబడులు చెల్లించుకోవాలనుకున్నా ఇక్కడికి చాలా దూరం నుంచి వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ మొక్కుబడులు తీరిన తర్వాత ఎన్ని వారాలు వాళ్ళు వస్తామని మొక్కుకుంటారో అన్ని వారాలు వాళ్ళు వచ్చి వాళ్ళ మొక్కునైతే చెల్లించుకుంటూ కాయలు కట్టి అమ్మవారికి అయితే ఇలా వాళ్ళ మొక్కులు సమర్పించుకుంటారు. ఇలా కాయలు కట్టడం ఇక్కడి సాంప్రదాయం ఫ్రెండ్స్. ఈ విధంగా వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత ఇలా కాయలు కట్టి వాళ్ళ భక్తుల కోరికలు అయితే తీర్చుకుంటూ ఉంటారు. ఇది స్వయంగా ఒక బ్రాహ్మణుల వారి ఇంట్లో వెలిసిన టెంపుల్ ఫ్రెండ్స్. దీనికైతే ఒక చిన్న కథ ఉంది, అదైతే నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఒకానొక అంటే ఒక 20-30 ఇయర్స్ 40 ఇయర్స్ బ్యాక్ ఒక బ్రాహ్మణుల వారు సంవత్సరం తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉంటారంట. ఆ స్వామి ముసలాయన అయిన తర్వాత దర్శనానికి వెళ్ళలేని పరిస్థితుల్లో స్వామి నీ దగ్గరికి నేను రాలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటే ఆయన కలలో కనిపించి లక్ష్మీనారాయణ సమేతులుగా ఇక్కడైతే వెలసారు అని మనకైతే ఇక్కడ భక్తులు చెప్తూ ఉంటారు. ఇక్కడ అమ్మ అయ్యవార్లు స్వయంగా వెలసారు. ఇక్కడ ఫోటోలు తీయడానికి అలో లేదు ఫ్రెండ్స్, అందుకే సరిగా కనిపించడం లేదనుకుంటున్నాను. నేను ఇక్కడైతే మీకు ఇక్కడ కెమెరా అలో లేదు, బయట వ్యూ ఒకటే నేను మీకు వీలైనంత తీసి చూపిస్తున్నాను. ఇక్కడ వాళ్ళు మొక్కుకున్న తర్వాత వాళ్ళ మొక్కు తీరిన తర్వాత ఇక్కడ వచ్చి భక్తులు వాళ్ళ కోరికలు వాళ్ళ మొక్కుబడులు సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ
వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేని ఆ బ్రాహ్మణుల ముసలాయన వారి పొలంలో ఈ అమ్మవారు అయితే స్వయంభుగా వెలసారు అని చెబుతూ ఉంటారు. ఆయన నీవు రాలేకపోతే ఏమి, నేనే నీ దగ్గరకు వస్తున్నాను అంటూ స్వామివారి ఇంట్లో పొలంలో వెలసారు. ఇదైతే చాలా కల్లూరు శ్రీ మహాలక్ష్మీదేవి టెంపుల్ అంటారు దీన్ని. అయితే ఇక్కడ లక్ష్మీనారాయణ సమేత ఇద్దరు అమ్మ అయ్యవార్లు అయితే వెలసారు. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇదైతే కొన్ని మొక్కుబడులు అంటే వివాహము కానివారు, అలాగే సంతాన ప్రాప్తి కోసము, వివాహం కొరకు సర్వసారికి సిద్ధికై అప్పులు ఎక్కువగా ఉండి బాధపడేవారు, అలాగే ఆడవారు వాళ్ళ హెల్త్ సరిగా లేకపోయిన వారు అమ్మవారిని శ్రద్ధగా పూజించి నమస్కరించి బ్రాహ్మణుల వారు చెప్పిన పద్ధతిని పాటించి వారి కాయలైతే ఇక్కడ కట్టి వాళ్ళ మొక్కులైతే తీర్చుకుంటూ ఉంటారు. ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే కూడా ఇక్కడ రాయచూరు సమీపంలోనే ఉంది కాబట్టి మీరు ఎవరైనా రాయచూరుకు వచ్చినప్పుడు మీరు కల్లూరు లక్ష్మమ్మ దేవి టెంపుల్ని అయితే మీరు దర్శించుకొని మీరు ఇక్కడ వాళ్ళ తీర్థ ప్రసాదాలు స్వీకరించి వాళ్ళు ఒక పేపర్లా మనకి మొక్కుబడులు చెల్లించుకున్న వారికి కుంకుమ పువ్వులు ఒక పాంప్లెట్ లాగా పేపర్ అయితే ఇక్కడ మహిమలు అందులో రాసి ఉంచి మన చేతికైతే ఇస్తారు. మనం టెంకాయలు అక్కడ కట్టిన తర్వాత మనకైతే ఇక్కడికి వస్తే మనకి అన్ని విషయాలు తెలుస్తాయి ఫ్రెండ్స్. ఇది చాలా చిన్నగా ఉన్న టెంపుల్, చాలా ప్రాచీనమైన టెంపుల్. ఇదైతే బావి అక్కడ లక్ష్మీనారాయణ సమేత టెంపుల్ దగ్గర అయితే ఇది బావి ప్రాచీనమైనది. ఇది బ్యాక్ సైడ్ ద్వారము. ఇక్కడ శివాలయం ఉంటుంది. ఈ శివాలయం దగ్గరే భక్తులు శ్రావణ మాసంలో వాళ్ళ మొక్కుల మేరకు అన్న ప్రసాద వితరణ అయితే చేస్తూ ఉంటారు. వేలాది మంది భక్తులకు ప్రతి శుక్రవారం కూడా అన్నదానం అయితే చేస్తూ ఉంటారు. మేము కూడా శ్రావణ మాసంలో ఇక్కడ శివాలయం దగ్గర స్వామిని దర్శించుకొని కాసేపు అలా కూర్చొని సేద తీరి తర్వాత మేము అన్నదానానికైతే వెళ్ళి మేము ప్రసాదం స్వీకరించి మళ్ళీ మేము తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నందీశ్వరుల వారు శివాలయం ఎదురుగా ఇక్కడ నవగ్రహాలు, అలాగే లక్ష్మీదేవి అమ్మవారు, గ్రామ దేవతలు, అలాగే ఈ గరుడ స్తంభము, ఇవన్నీ అయితే ఈ టెంపుల్లో చాలా ప్రాచీనమైనవి. ఇక్కడ గోడలు ఆ కట్టే ప్రాకారాలను చూస్తే మనం ఇది ఎన్ని ఏండ్ల ప్రాచీనమైన టెంపుల్ అనేది మనమైతే తెలుసుకోవచ్చు. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎవరైనా దర్శించుకొని ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఒక కమ్యూనిటీగా ఏర్పడి ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడైతే అందరికీ అన్నదానం అయితే సమర్పిస్తూ ఉంటారు భక్తులైతే. ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా భక్తులకు అన్నదానం ఉంటుంది. అలాగే శ్రావణ మాసంలో కూడా ఇక్కడ అన్నదానం ఉంటుంది. దాతలు ఎవరైనా విరాళాలు సమర్పించాలంటే విరాళాలు సమర్పించి మనమైతే అన్నదానం చేసి మన అమ్మవారిని దర్శించుకొని ఇక్కడైతే మనము వచ్చి దర్శించుకొని భోజనం చేయవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక కమ్యూనిటీగా ఏర్పడి వాళ్ళ గ్రామస్తులు వాళ్ళ కొంతమంది వాళ్ళకి ఏ మొక్కుబడులు చెల్లింటాయో వాళ్ళు నమస్కారం చేసుకున్న దాని ప్రకారము విరాళాలు ఇచ్చి ఇక్కడ ఒక కమ్యూనిటీగా అందరికైతే అన్నదాన వితరణ అయితే చేస్తారంట ప్రతి శుక్రవారం కూడాను. మేము తిరుగు ప్రయాణం అయితే చాలా బాగా జరిగింది బస్సులో. బయట వ్యూ చూస్తూ గ్రీనరీగా లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది మేము ఎంటర్ అయిపోయాము రాయచూరు ఎంట్రన్స్ లోపలికి వచ్చేసిన తర్వాత ఇది టౌన్లో వ్యూ, ఇది స్టేషన్ రోడ్లో ఉన్న వ్యూ ఫ్రెండ్స్. ఇదైతే ఇప్పుడు నేను మీకు చూపించేది. మేము బాగా దర్శనం చేసుకొని అయితే బయలుదేరాము. ఈరోజు ఏకాదశి కావడంతో కాయలు సమర్పించలేకపోయాము. మేమైతే హుండీలో డబ్బులు సమర్పించి మేమైతే బయలుదేరాము. అందరం చాలా బాగా దర్శించుకున్నాము. మాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది మేము ఇలా దర్శనం చేసుకోవడం ద్వారా. ఇదైతే స్టేషన్ రోడ్లోని స్కూల్ ఫ్రెండ్స్. ఇదైతే బస్ స్టాండ్, రాయచూరు బస్ స్టాండ్. అన్ని వీడియోస్లోనూ నేను అన్ని వ్యూస్ చూపించాను కానీ బస్ స్టాండ్ వ్యూ నేను ఎప్పుడు చూపించలేదు. అందుకే ఈ వీడియోలో చూపించాలి అని నేను ఈ వీడియో అయితే తీశాను. ఇది కొత్తగా ఒక 5-6 ఇయర్స్ అవుతుంది బస్ స్టాండ్ అయితే రాయచూరులో కట్టి. ఇంకా అందరూ ప్రయాణం అంతా అయిపోయిందని బాయ్ చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.